నమస్తే. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ లో ఉన్న ఒక 8 ఎకరాల భూమి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ 8 ఎకరాల ప్రభుత్వ భూమి 2025 వరకు అది ప్రభుత్వ భూమి, కానీ 2025 తర్వాత అది కొంతమంది ప్రైవేట్ కబ్జాదారుల చేతిలోకి ఈ ప్రైవేట్ భూమి అయిపోయింది. సో ఆ ప్రైవేట్ భూమి కాస్త ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మన వెనుక చూపిస్తాను మీకు. ఇది 8 ఎకరాల ల్యాండ్, ఇది మొత్తం గవర్నమెంట్ భూమి. ఎక్కడికక్కడ బ్లూ షీట్స్ చేసినారు. సో గవర్నమెంట్ భూమిని ఏడికాడికి కబ్జా చేసిర్రు. అయితే గవర్నమెంట్ భూమిని కబ్జా చేసే క్రమంలో కూడా ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉండేది. సో ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉండేది, ఆ బస్ స్టాప్ ను కూడా మాయం చేసేసారు ఈ కబ్జా కోర్లు. ఏం చేస్తున్నాడు రంగనాథ్? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చేస్తున్నాడు? 8 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయినప్పుడు మాట్లాడరు. మీరు FTL బఫర్ జోన్ ఉన్న అంశాల జోలికి పోతారా? ఇవాళ ఇక్కడ కొంతమంది డిసబిలిటీ సంబంధించిన ఇది కాలేజ్ ఇక్కడ ఉన్నది, దివ్యాంగులకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నిల్చొని తీరా బస్సు ఎక్కటం వాళ్ళు. సో వాళ్ళకు ఇక్కడ సక్రమంగా ఒక బస్ స్టాప్ ఉండేది. ఆ బస్ స్టాప్ నే వీళ్ళు లేపేసి రేడ్ కాడికి. ఏం చేస్తుంది కంటోన్మెంట్ బోర్డు? ఏం చేస్తున్నాడు శ్రీ గణేష్ ఎమ్మెల్యే? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ అధికారులు బస్ స్టాప్ లేపేస్తారా? డైరెక్ట్ బస్ స్టాప్ లేపేసి ఇక్కడ బ్లూ షీట్స్ కట్టారు. ఇదంతా బస్ స్టాప్ ఏమన్నా మొత్తం ఏంది? అసలు ఏం జరిగింది? బ్లూ షీట్స్ ఎట్లా వేసారు? ఇక్కడ భూమి ఎంత ఉండేది? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అరే కదా వీనంత ఉన్నప్పటి నుంచి నేను ఎన్ని ఉంటుండే అన్న. దీంట్లో మేము క్రికెట్ ఆడుతుండే, ఇది గవర్నమెంట్ జాగుండే. అట్లయితే మేము క్రికెట్ ఆడుతుండే, గిల్లడాండులు ఆడుతుండే, అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని ఇంట్లోనే నడుస్తుండే అన్న. ఈ గ్రౌండ్ లో నడుస్తుండే. ఈడ ఒక బస్ స్టాప్ ఉంటుండే, బస్ స్టాప్ పక్కన చిన్న చాయ్ హోటల్ ఉంటుండే. ఇక్కడ ఎవరు వచ్చినా గానీ ఇక్కడ దివ్యాంగుల ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఈ దివ్యాంగుల ఇన్స్టిట్యూట్ కి వీడికి వచ్చి బస్ స్టాప్ లో ఎక్కి పోతుండే అన్న అందరు ఎవరైనా గానీ. ఇంకా బస్ గురించి ఈయనే వెయిట్ చేస్తారు. అట్లాంటి బస్ స్టాప్ ని మింగేసిండ్రు అన్న ఈ కబ్జా కోర్లు. ఈ ల్యాండ్ కబ్జా కోర్లు బస్ స్టాప్ ని మింగేస్తాడు అన్న ఎవరైనా. గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తుండ్రు అన్న ఇంకా నాకు చెప్పొద్దు గాని మాటలు. ఇక్కడ రా చిన్న ఇట్రా. ఈ పిల్లగాడు నిలబడి ఇట్లా వస్తే వస్తుంది MRO ఆఫీస్, నిలబడి ఇట్లా వస్తే MRO ఆఫీస్ వస్తుంది అన్న. అట్లా ఉంటే MRO ఆఫీస్ పక్కన ల్యాండ్ కబ్జా అవుతుంటే ఏం చేస్తుండ్రు అన్న అధికారులు? గవర్నమెంట్ అధికారులకి జీతాలు ఎందుకు ఇస్తుండ్రు అన్న? ఇప్పటికి 40-50 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు MROకి, RDOకి, RIకి, కలెక్టర్ కి ఎందుకు ఇస్తుండ్రు అన్న? ఇప్పుడు ఏమని చెప్తుండ్రు అంటే ఈ బార్డర్ డిస్ప్యూట్ ఉందని చెప్తుండ్రు అన్న. ల్యాండ్ ది బార్డర్ డిస్ట్రిబ్యూట్ ఉందని చెప్తుండ్రు. సర్వే నంబర్ 157/1 వేసిండు. 57 సర్వే నంబర్ బాలనగర్. 2025 వరకు ఏం అదే అన్న. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న తిరుమలగిరి MRO ఏం చేస్తుండో, బాలనగర్ MROలు 50-60 సంవత్సరాల నుంచి నిద్రపోతుండ్రా అన్న. ఇప్పుడు డిస్ప్యూట్ అని చెప్తుండ్రు. వీడు వచ్చేమో ఫెన్సింగ్ వేసేసిండు, డైరెక్ట్ బ్లూ షీట్ లో కొట్టేసిండు. సర్వే నంబర్ 157/1 అంటుండు. మరి 57 ఏడుంది? ఎవడయ్యా వచ్చి చూపియాలా? గవర్నమెంట్ అధికారులే కదా. మరి బోర్డులు పెట్టడానికి చేతనైతలే. కోట్లు ఖర్చు పెడుతుండ్రా నా దీని మీద. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇట్లా ఫెన్సింగ్ వేసుకుంటున్నారు. MRO ఆఫీసుల దగ్గర, గవర్నమెంట్ అధికారుల దగ్గర ఒక 5,000 10,000 బోర్డులు పెట్టడానికి పైసలు లేవా అన్న? గవర్నమెంట్ దిస్ లాంగ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడికి వస్తే భయం అవుతుంది కదా. ఆడ గుడి కడితే, హిందువులు గుడి కడితేనేమో MRO ఇట్లా జెట్ ప్లేన్ లాగా వచ్చిండు. జెట్ ప్లేన్ లాగా వచ్చేసి హిందువులు గుడి కడితే ఇమ్మీడియట్లీ కేసులు బుక్ చేసినారు. ఈడ ఓదామన్నా ఆడ కేసులు బుక్ చేసిండ్రు. మరి ఈ షీట్లు వేస్తుంటే మరి ఆ MRO ఆఫీస్ లో ఉన్న సిబ్బంది నిద్రపోతుండ్రా ఇప్పుడు? అంటే కోటీశ్వర్లోమో జాగా కబ్జా చేసుకోవచ్చు, అదే పేద ప్రజలు గుడి కట్టుకొని దేవుని మొక్కుకుదామంటే ఆడొచ్చామో వాళ్ళని కేసులు వేస్తారు, బెదిరిస్తారు. అదే ఇక్కడ ఉన్న CI సార్ లాస్ట్ టైము ACP వచ్చి విగ్రహాలు తీసుకోపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లోనే పెట్టిన రోజులు ఉన్నాయన్న. ఆ వీడియోలు ప్రతి ఒక్క వీడియో ఉంది నా దగ్గర, ప్రూఫ్. మరి ఆ రోజేమో గవర్నమెంట్ ల్యాండ్ అయింది, ఈ రోజేమో ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా అయింది? ఇప్పటి వరకు ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ అధికారులు 60-70 సంవత్సరాల నుంచి నిద్రపోతుండ్రా అన్న? ల్యాండ్ డిస్ప్యూట్ ఉందంటే అంటే ఇప్పటి వరకు పంచనామా అయ్యలేరా? ఇది బోన్పల్లి, ఇది మన వికాస్ నగర్, ఇది కంట్రోన్మెంట్ అని చెప్పేసి మరి హద్దులేనికి ఏం చేస్తుండ్రన్నా ఇంకా వీళ్ళు MROలు అయినా గానీ, ఇక్కడ బాలనగర్ MROలు అయినా గానీ, ఎమ్మెల్యేలు అయినా గానీ, RDOలు అయినా గానీ, కలెక్టర్లు నిద్రపోతుండ్రా? వీళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తుండ్రా అసలు?
గవర్నమెంట్ జాగాలు కాపాడాలనే కదా జీతాలు ఇచ్చేది. మరి గవర్నమెంట్ భూముల మీద ఏడనైనా గానీ దిస్ లాంగ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని నన్ను పెట్టినరా అన్న ఇల్లు మొన్న పెట్టిన ఎట్లా తెలుసా, మొత్తం ల్యాండ్ కబ్జా అయిపోయిన తర్వాత తూతు మంత్రానికి బోర్డు తీసుకొచ్చి పెట్టిండు. భయపాంతులని పబ్లిక్ ని చేయాలా, పైసలు వసూలు చేయాలా. ఇలా దందా ఏమైపోయిందంటే ఎంఆర్ఓలదైనా గానీ, కలెక్టర్లదైనా గానీ, ఆర్డీఓలదైనా గానీ పెద్ద ఎత్తున భూమి ఉంది అనుకోండి, వాటాలు పంచుకుంటుండ్రు. మీ ఈ భూమికి ఇంత, భూమికి అంత, ఇది మీరు ఇంత పంచుకోవాలా అంత పంచుకోవాలా అని చెప్పేసి. ఇప్పుడు మాకు అదే అర్థమవుతుంది. గుడి కడితేనేమో నువ్వు ఊరుకొచ్చినావు, ఇల్లులు కడితేనేమో ఊరుకొచ్చినావు, బోర్డులు పెట్టినావు, మళ్ళీ ఈ రోజు ఎందుకు వస్తలేవు ఈ రోజు గవర్నమెంట్ జాగా అని చెప్పి ఎందుకు కొట్లాడతలేవు, ఆపమని ఎందుకు చెప్తలేవు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గత 2025 వరకు అందరికి తెలిసిన విషయం. సో ఇప్పుడు సిటీ నడి ఒడ్డులో ఉంది భూమి. దాదాపుగా ఎన్ని కోట్ల విలువ చేసే భూమి అనుకోవచ్చు? 2000 కోట్ల అన్న ఈజీగా. ఇది అన్న తిప్పి కొడితే 4 కిలోమీటర్లు సిటీ సెంటర్ సికింద్రాబాద్ కి 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ జేబీఎస్ అయితే ఇంకా 3 కిలోమీటర్ అన్నీ వస్తుంది, ఇంకా ఎక్కువ కూడా కాదు. ఈ హైడ్రా రంగనాథన్ ఆఫీస్ ఎంత దూరం తెలుసా అన్న? కరెక్ట్ వాటర్ బాటిల్ ఇప్పుడు పిల్లగాడిని అన్న కదా ఇట్లా పోస్తే అని, ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇట్లా పోతారు కదా, పోతే హైడ్రా ఆఫీస్ వస్తుంది, ఈయన ఆఫీస్ వస్తుంది. ఈయన ఆఫీస్ పక్కన ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే ఈయన నిద్రపోతుండ అన్న. ఈయన నోమ ఏమంటాడంటే బంజారాయిల్స్ లా, కుకుట్పల్లిలా, కీసరలా, మేడ్చల్లా నేను పోయి హైడ్రా కాపాడు. ఇక చూడండి ఏడాగింది చూడండి. అసలు ఈ రోడ్ దాటి బండి రావద్దని చెప్తారు, మరి ఈ రోడ్ దాటి మనుషులు పోవచ్చా బస్ ఎక్కనికి అన్న? ఇది బస్ స్టాప్ అని ఎట్లా తెలుస్తుంది అన్న? ఇంతలా వెహికల్ వచ్చి గుర్తేస్తాయి, అప్పుడు దానికి ఎవడన్నా బాధ్యులు? ఇది బస్ స్టాప్ అని ఏమైనా ఉందా? ఒక ప్రూఫ్ అని ఉందా కొంచెమైనా? ఇది బస్ స్టాప్, ఇలా బస్ స్టాప్ ఉంటది, నేను మెల్ల పోవాలని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ కొంచెం రెగ్యులర్ పబ్లిక్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ బస్ స్టాప్ చూడండి, ఏడ పడతాడు ఆపుతాడు, బస్ స్టాప్ ఏడ పడితే ఆడ ఆపితే అర్థమైందన్న. అప్పుడు వెనకాల ఉన్నోనికి యాక్సిడెంట్ అవుతుంది. మొన్న మార్కెట్ కాడ అట్లనే యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయింది అన్న. ఈ రంగనాథ్ ని ఒకటే అడుగుతున్నా, ఈ రంగనాథన్ గారు మీరు ఏమంటారు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మీకు నార్సింగ్, కీసరా, మేడ్చలు, ఇటు పోతే హోల్ సిటీ, ఈ రాజేందర్ నగర్ ఇవే గుర్తుకొస్తాయా? మీ పక్కన తిప్పి కొడితే 4 కిలోమీటర్ దగ్గర ఇంత పెద్ద భూమి కబ్జా అవుతుంటే ఎన్టీవీలో వచ్చింది, TV9 లో వచ్చింది, పెద్ద పెద్ద ఛానళ్ళు వచ్చినాయి. మన ఎమ్మెల్యే మాట్లాడిండు, మళ్ళా క్రిషాంగ్ మాట్లాడిండు, మైనంపల్లి మాట్లాడిండు, అందరు మాట్లాడినారు ఇది భూమి గవర్నమెంట్ అని చెప్పి. మరి ఈయన నిద్రపోతుండా అన్న? ఈయన ఎమ్మెల్యేలో ఇది గవర్నమెంట్ భూమి అని చెప్తున్నాను, దాని తర్వాత ఈయన ఏం చేస్తున్నానా? ఆయన అంటే వేరే జాగాలనేమో మేము కొన్ని కోట్ల భూమి కాపాడినా అని చెప్తాడు, గచ్చిబౌలిలో కొన్ని కోట్ల భూమి కాపాడినా అంటే ఇది 10 రూపాయలు 20 రూపాయల భూమి. ఇది అంటే సిటీ మధ్యలో జరుగుతుంటేనేమో, నీ హైడ్రా ఆఫీస్ పక్కన జరుగుతుండేనేమో నీకు ముట్టినట్టున్నాయి ముడుపులు, అందు గురించే వీడికి వస్తలేవు. అక్కడ ముడుపులు ముట్టలేనట్టున్నాడు. సంగారెడ్డి పోయిందన్న, మొన్న సంగారెడ్డి పోయి 1500 గజాలు కాపాడినా అన్నాడు. రోడ్డు ఏది కుకుట్పల్లిలో రోడ్ వైండింగ్ చేపిస్తున్నామని చెప్పేసి కాలనీకి రోడ్ ఆపేసిండ్రు అని చెప్పేసి రోడ్ ని క్లియర్ చేసిండు. మరి నీ ఆఫీస్ కాడ అన్న రంగనాథన్ గారు, మీ ఆఫీస్ పక్కన తిప్పి కొడితే 4 కిలోమీటర్ దూరంలో ఉన్నది ఈ భూమి. మరి ఈ భూమి సైడ్ ఒక్కసారి ఇట్లా కన్నెత్తి ఎందుకు చూడలేవు అని అడుగుతున్నా. అంటే నీకేమన్నా ముడుపులు ముట్టినాయా అన్న? ఇంకొకటి రంగనాథన్ హైలైట్ అయింది చెప్తా చూడండి. అంటే ఇప్పటివరకు ఏ ఛానల్లో లేయలే, మీరు డైజెస్ట్ చేయండి. ఇది బోన్పల్లికి ఒక సంవత్సరం కింద వచ్చిండన్న, ఈ రంగనాథన్ గారు. మేము ఏమనుకున్నామంటే వచ్చినాడు, చెరువు చూసి వేయండు, 100% చెరువు అభివృద్ధి చెందుతుందేమో అనుకున్నాం మేము. నిజంగానే కుక్కుట్పల్లిలో ఉన్న పోయి చెరువుని కాపాడిండు, పెద్ద డెవలప్మెంట్ చేసిన అన్నాడు. అంటే మా చెరువుకి గతి లేదా, మా చెరువుకి చేయొద్దన్న, మా బోన్పల్లికి మా ప్రజలకి చేయొద్దని ఉన్నది ఆయనకి. మరి ఎందుకు చేయలేడు? వాళ్ళ జాగాలలో కబ్జాలు చేసినారు కదా, కబ్జా కోర్లు ఉన్నారు. ఏదైతే మన ఫాతిమా కాలేజ్ అది ఏమో అంటారు కదా, ఫాతిమా కాలేజ్ ఎట్లయితే మధ్యలో ఉందో, ఆ సకలం చెరువు మధ్యలో ఎట్లయితే కన్స్ట్రక్షన్లు ఉన్నాయో, బోన్ చెరువులో అట్లనే కన్స్ట్రక్షన్లు ఈయన ఎదురుగా చూసిండు. ఈయన ఆ చెరువుల కన్స్ట్రక్షన్లు మధ్యలో జరుగుతుంటే, మరి ఆ చెరువులో జరుగుతున్న కన్స్ట్రక్షన్లు ఇల్లీగల్ అని చెప్పి వచ్చి ఎందుకు కూల్చలేవు?
ఎన్ని ముట్పలు ఎన్ని ముట్టినాయి నీకు ఆ చెరువు మీద ఎన్ని పైసలు వచ్చినాయి ఎంత డెవలప్మెంట్ చేసినావు మళ్ళీ చూపి ఆడనోమో అన్న మా గవర్నమెంట్ మా జాగాల బోన్పల్లిలా CS14 అనే జాగాలు ఉన్నాయి ఆ CS14 అనే జాగాలు ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్లు చేయొద్దన్లా మరి మా బోన్పల్లికి వచ్చినావు మా బోన్పల్లిలా ఏ రోజైనా పట్టించుకున్నావా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఆపినావా ఏమైనా చేసినావా ఆ గవర్నమెంట్ జాగాలు ఆపి ఏమైనా కన్స్ట్రక్షన్లు డెవలప్మెంట్ కి ఏమైనా చేసినావా ఈ హైడ్రా అనేది ఉంది చూడన్నా మేమేమనుకున్నామంటే ఈ హైడ్రా వచ్చినాక చెరువుని కాపాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి పెట్టిండంటే నేను చాలా సంతోషపడ్డా అందరికన్నా ఫస్ట్ నేను సంతోషపడ్డా ఎందుకంటే చెరువు ఏడ పోయి చెప్పుకోలేదు ఏమని నేను చెరువుని నన్ను కాపాడండి అని ఏడ చెప్పుకోలేదు వాళ్ళని చెరువుల గురించి ఆర్డీఓని ఎంఆర్ఓని కలెక్టర్ అనే దరిద్రులను పెట్టినాం కాపాడండి నైనా చెరువులను అని చెప్పేసి కానీ ఈ దరిద్రులు ఏం చేస్తుండంటే అట్లా చోటి చెరువులను మింగేస్తుండ్రు ఇప్పుడు చెరువు ఏడైనా పోయి కేసులు వేసింది చూసినారా అన్న ఇప్పుడు ఈ ల్యాండ్ అయినా పోయి కేసులు వేసినా అని చెప్పిండు ఆ ఎంఆర్ఓ ఏమో లెటర్ పంపించాలని చెప్పిండు మరి చెరువులు ఏడపోతాయి అన్న చెరువులు ఏడ కంప్లైంట్ ఇచ్చుకోవాలా అట్లా చోటి దానికి రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ కొట్టిన ఈ హైడ్రా అనేది తీసుకొచ్చినది కానీ ఈ రోజు మాకేమనిపిస్తుందంటే హైడ్రా అనేది వాళ్ళ స్వార్థానికే వాడుతుండ్రు కానీ ప్రజల గురించి కాదు చెరువుల గురించి కాదు చెరువుల పేర్ల మీద లబ్ధి పొందడానికి గవర్నమెంట్ జాగాల మీద చెప్పుకోవడానికి లబ్ధి పొందడానికి ఒక 100 జాగాలు ఉన్నాయి అనుకో అన్న దాంట్లోకి వెళ్ళి 10 జాగాలు కాపాడుతుండు ఎంత 10 జాగాలు కాపాడుతుండు మిగతా దాంట్లో మొత్తంలో సెటిల్మెంట్ అవుతున్నాయి అనే నా డౌట్ రంగనాథన్ అదే చేస్తుండమని నా డౌట్ లేకపోతే ఇప్పటి వరకు అన్న ఆయనని రిలీజ్ చేయమని చెప్పండి ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని చెరువులు మంచిగా చేసిండు అని చెప్పేసి దమ్ముంటే రంగనాథన్కి ఎన్ని చెరువుల పైన విజిట్ చేసినావు ఎన్ని చెరువుల పైన ఇది మళ్ళీ అడుగుతున్నా రంగనాథన్ గారు మీరు ఎన్ని చెరువుల పైన విజిట్ చేసిండ్రు ఆ విజిటింగ్ లా మా బోన్పల్లి కూడా ఉంది అస్మాన్పేట్ లేక్ కూడా ఉంది అస్మాన్పేట్ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి నువ్వు వచ్చినాయి నేను చూపిమంటే కూడా చూపిస్తా నువ్వు వచ్చిన దాని తర్వాత నీ వల్ల జరిగిన ఉపయోగం ఏంది అస్మాన్పేట్ చెరువుకి ఇది కూడా బయట పెట్టాలి రంగనాథన్ కి దమ్ముంటే అస్మాన్పేట్ కి నేను ఇది చేసినా ఇది మంచి పని చేసినా మరి పోయినావు ఎందుకు విజిటింగ్ ఎందుకు చేసినావు మళ్ళా ఎందుకు రాలే దానికి భయపడ్డావా అధికారులకు భయపడ్డావా లేకపోతే నీ ఆఫీస్ కి డెవలప్మెంట్ కి ఏమైనా ఫండ్ రిలీజ్ చేసిండ్రా వాళ్ళు నీ హైడ్రా నడిపేయడానికి నీ హైడ్రాలో ఉన్న సిబ్బందికి జీతాలకు పైసలు లేకపోతే వాళ్ళు పైసలు ఇచ్చిండ్రా వాళ్ళు పైసలు ఇచ్చినందుకు నువ్వు వస్తలేవా నీ సిబ్బందిని నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా లేకపోతే నువ్వు వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది ఉండాలా భయం అనేది ఉండాలా నువ్వు వచ్చినావు భయపట్టించినావు హైడ్రా వస్తుందంటే గజ్జా వణుకుతున్నారు పబ్లిక్ అంటే కొందరికి మంచి జరుగుతుంది కొందరికి చెడు జరుగుతుందని కానీ చెరువులు అయితే నువ్వు చెరువులు డెవలప్మెంట్ చేసినావు గవర్నమెంట్ జాగాలు ఆపినావు అంటే అది 100% మంచిది చూడండి మీరు ఇగో ఈ రంగనాథన్ గారికి ఈ మెసేజ్ పోవాలా ఎంతో దూరం నుంచి ఈ ఇన్స్టిట్యూట్ కి వస్తారు దివ్యాంగుల ఇన్స్టిట్యూట్ కి వస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు మీకు దారి చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ అంజయ్ నగర్ లోనే ఉండడం జరుగుతుంది కిరాయికి రెంట్కి ఉండడం జరుగుతుంది కొన్ని వేల మంది ఉన్నారు అంజయ్ నగర్ లా అస్మాన్పేట్ లా బోన్పల్లిలా దుబాయ్ గేట్ లా మనోవికాస్ నగర్ లా చాలా మంది ఉన్నారు ఇవ్వండి అన్న దివ్యాంగులది ఇన్స్టిట్యూట్ ఇది మన తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్ లోనే పెద్దది ఇది ఓకే అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే దగ్గర 10 కోట్ల మందికి ఇన్స్టిట్యూట్ ఇదే అన్న దీనికి ఎంతో మంది ఇక్కడికి వచ్చి కొందరు అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటారు ఏఆర్ది కూడా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇల్లులు ఇవన్నీ ఇల్లులు ఉన్నాయి కదా ఈ ఇళ్లలో ఉంటారు ఇక్కడ చూడండి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పినా కదా ఇవ్వండి వాచ్మ్యాన్ ఇక్కడ వాచ్మ్యాన్ ని పెట్టడం జరిగింది అన్నా షీట్లు వేయడం జరిగింది ఈ సీట్లు ఎందుకు వేసిర్రే ఈ గవర్నమెంట్ భూమి ఉంది కదా సీట్లు ఎందుకు నాకు తెలియదు నాకు ఇలా వాచ్మ్యాన్లని ఇక్కడ వాచ్మ్యాన్లను పెట్టడం జరిగింది ఇది మా అంజయ్ నగర్ కి పోయే తోవ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తోవ నడుస్తుంది అప్పుడు బాటా అని చెప్పిండ్రు కదా ఈ రంగనాథన్ అడుగుతున్నా నువ్వు హైటెక్ సిటీలా కుక్కుట్పల్లినే చేస్తావా ఇట్లా దాన్ని ఇది దివ్యాంగులకి ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే అంజయ్ నగర్ లా ఇక్కడ చూడండి అన్న ఇన్స్టిట్యూట్ ఇది ఈడ ఎక్కడి నుంచి వచ్చేసి ఈడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు చదివించుకుంటా
ఇక్కడ నా కొడుకు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకి మతి సీమితం లేకున్నా గానీ నా కొడుకు అని చెప్పేసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఈడ ఉండడం జరుగుతుంది అన్న. అక్కడ చూడండి, ఈడ వాచ్మ్యాన్ ని పెట్టిండ్రు, మీరు చూడండి ఈ జాగాని ఎంత గలీజ్గా ఉందో. మరి ఈ జాగాని రేపు మోసేస్తే పరిస్థితి ఏంది? ఆ పరిస్థితి ఏంటి? ఈడ దాకా షెడ్లు కొట్టిండ్రు, ఈడ వాచ్మ్యాన్ ని పెట్టడం జరుగుతుంది. మరి రోడ్ బంద్ చేస్తే దానికి బాధ్యులు ఎవరన్నా? అంటే ఈ గవర్నమెంట్ అధికారులు కాదా, ఈ ఎంఆర్ఓలు కాదా? ఈ రోడ్డు ఫస్ట్ నుంచే మీకుందా ఈ రోడ్డు? అరే అన్న, ఈడకి వచ్చి బస్సులు కూడా మలుపుకొని పోతుండే అన్న. ఆడికి వచ్చిన దాని తర్వాత ఆడ ఎక్కించుకొని ఇక్కడ నుంచి మలుపుకొని పోతుండే, ఇంకా ఇక్కడ కొందరు ఎక్కుతుండే. మీరు చూడండి ఎంత గలీజ్ ఉందో. దివ్యాంగులు నడిచే తవ్వ ఇది. ఇక్కడ అన్న 10,000, 20,000, 30,000, 40,000 కట్టి కిరాయిలు కట్టి ఉంటున్నారు అన్న. ఊర్లలో ఆస్తులు అమ్మేసి దివ్యాంగులు పాపం వాళ్ళకి మతి సీమితం కూడా ఉండదు కొందరికైతే. అట్లా జంటలను కాపాడుకోవడానికి ఇక్కడ 40,000, 50,000 భూములు అమ్మేసి వీడు ఉంటున్నారన్న. వాళ్ళని కాపాడుకుంటా వాళ్ళకి ఇవ్వండి ఇట్లా తవ్వ దర్శనం, ఇట్లా తవ్వ వాళ్ళకి దర్శనం ఇస్తుంది. ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ పోతారన్న. ఈ భూములు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళు ఈ రోడ్డుని క్లోజ్ చేసే ప్రయత్నంలో ప్రయత్నం పోతే ఇక్కడ దీన్ని మొత్తానికి ఏం చేయబోతున్నారు అసలు? అన్న మొన్నటి వరకు మాకు తెలియదు. ఇప్పుడు చూడొచ్చు ఆ డబ్బా వేసి ఉన్నది. ఆడ డబ్బా ఎందుకు వేసింది అన్న? వాచ్మెన్ ఏం అవసరం అన్న? అంటే ప్రైవేట్ వ్యక్తులు వాచ్మెన్ పెట్టుకోవచ్చు, మరి గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తుంటారు అన్న? ఆర్ఐలు అయినా గానీ, ఎంఆర్ఓలు అయినా గానీ, అంటే అప్పుడు వాళ్ళు భూములు పెట్టడానికి కాపాడుకోవడానికి అధికారులని పెట్టిన వాళ్ళని మళ్ళీ రోజు వచ్చి చూసుకోవాలి కదన్నా. మరి ఎందుకు చూసుకోలేరు? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఆర్ఐలు ఎందుకు బోర్డులు పెట్టలేరు? వీళ్ళేమో షీట్లు వేసేసుకుంటారు, వారం లోపల కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. మరి కొన్ని కోట్లు ఉన్నాయి కదన్నా గవర్నమెంట్ దగ్గర. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? హైడ్రా అనేది పెడతారు, కొన్ని కోట్లు వాళ్ళ సిబ్బందికి ఖర్చు పెడుతుంది. ఇప్పుడు మరి అన్నిగానం పైసలు ఖర్చు పెట్టినప్పుడు ఏం చేస్తుందన్న? మీరు చూడండి, ఇక్కడ చూడండి అన్న, మీరు ఇక్కడ మొత్తం ఇల్లులో మార్కెట్ దగ్గర ప్రైమ్ ఏరియా, ఇది ప్రైమ్ ఏరియా. మార్కెట్ లో ఉన్న సిబ్బంది మొత్తం ఇక్కడనే ఉంటారు. ఇక్కడ ఒక్క రూమ్ కావాలంటే మినిమం 5,000 ఉండాలన్నా, మినిమం 5,000 ఉండాలి. ఒక్క రూమ్, సింగిల్ రూమ్ కావాలంటే 5,000 రూపాయలు లేని ఇక్కడ రెంట్కు నువ్వు ఉండలేవు. అంత ప్రైమ్ ఏరియా. సికింద్రాబాద్ కి దగ్గర, జేబిఎస్ కి దగ్గర, మన కుకుట్పల్లికి దగ్గర, మేడ్చల్ కి దగ్గర. ఇది చూస్తే మార్కెట్ అన్నిట్లకన్నా పెద్దది మార్కెట్. ఇక్కడ ఈడ వాచ్మ్యాన్ ఇది బండి ఉంది కదా, ఈడ మళ్ళా వాచ్మ్యాన్లు కూర్చుంటారు. ఇద్దరు ముగ్గురు ఈడ కూడా ముగ్గురు నలుగురు వాచ్మ్యాన్లు కూర్చుంటారు. ఇప్పుడు చూడొచ్చు మీరు, మహిళలు పోతున్నారు ఈ నుంచి. ఇట్లా తవ్వ ఇచ్చినది గవర్నమెంట్ మహిళలకు. అంటే ఇప్పుడు ఈ రోడ్డు క్లోజ్ చేస్తే వీళ్ళకి ఇబ్బంది మళ్ళీ ఇబ్బంది అన్న. మెయిన్ రోడ్ ఉంటది కదా అన్న, మెయిన్ రోడ్ ఇదే. ఈ బస్తీకి మొత్తానికి మెయిన్ రోడ్ ఇదే. చూడండి మీకు రోడ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మహిళలు ఎందుకు పోతుంటారు అన్న? ఇది బస్ స్టాప్ మాది, ఇదే ఈ పక్కనే మా బస్ స్టాప్. ఇక్కడ నుంచే మాకు అన్నిటికీ తవ్వ, ఇంకా ఏ తవ్వ లేదు. ఇంకొకటి మీరు చూడొచ్చు ముంగట పోతే అమ్మా, ఇది మెయిన్ తవ్వనేనా? మీరు రెగ్యులర్ గా తవ్వనేనా? ఇది రెగ్యులర్ గా ఇదే తవ్వలకి పోతారా? ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరాల నుంచి పోతారు ఇదే తవ్వలకి. ఇక్కడ ఇదే తవ్వ అందరికి. బస్ స్టాప్ బస్ స్టాప్ లేదు ఏమన్నా? బస్ స్టాప్ ఇక్కడ బస్ స్టాప్ ఏదో కనిపించట్లేదు. మరి లేదు నేను పోయాల్సిన ఆడికి రండి, ఒకసారి రండి. బస్ స్టాప్ తీసేసారు కదా ఇప్పుడు. మరి తవ్వ మూసేస్తున్నారట కదా, ఆడ వాచ్మెన్ పెట్టిర్రు. ఇది ప్రైవేట్ ల్యాండ్ అంట కదా, మరి మీకు ఎట్లా ఇబ్బంది కదా తర్వాత? ఇప్పుడు ఒకవేళ ఈ తవ్వ లేకుంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? అదే కదా ఇప్పుడు వచ్చిన బాధ అందరికి. ఇబ్బంది కాదా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోడ్డు ఉండాలంటున్నారా? ఉండాలా, ఉంటేనే అందరూ బాగుంటది కదన్నా. అది ఇదేతో అన్న మేమందరము ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఈయనే ఉంటుండే. ఇప్పుడు ఆంటీ వాళ్ళు వచ్చిండ్రు కదా, వాళ్ళైనా గానీ మేమైనా గానీ ఇక్కడనే ఉంటుండే. ఈడ క్రికెట్ ఆడుతుండే, ఈడ క్రికెట్ ఆడుతుండే మేము. ఈ రోడ్డు మీద క్రికెట్ ఆడుతుండే మేము. అట్లయితే వస్తుంటే పోతుంటే అప్పుడు పోతుంటారు మమ్మల్ని 1 year బాల్ దాటితే అప్పుడు మమ్మల్ని తిడుతుండే చిన్నగా ఉన్నప్పుడు. అయినా కానీ మేము ఆడుకుంటా కూర్చుంటుండే. ఆడ బస్ స్టాప్ ఉంటుండే, ఆడ బస్ వచ్చి ఇట్లా మర్రి పోతుండే. ఒక్కొక్కసారి ఆ డబ్బు ఉంది కదా కొంచెం ముంగట్కి వచ్చిన అంతా ఓపెన్ ప్లేస్ అని చెప్పి ఆడ మలుపుకొని యాక్చువల్లీ 26M, ఇంకొకటి చెప్తున్నా ఇది మెయిన్, 26M అనేది ఉంటుండే కదా, అది ఓన్లీ ఇక్కడికి లాస్ట్ ఉంటుండే. అట్లయితే అక్కడ మలుపుకోలేక ఆడ వచ్చిన దాని తర్వాత ఈ నుంచి ఇట్లా మలుపుకొని పోతుండే, ఇట్లా మలుపుకొని పోతుండే. ఇక్కడ చూడండి మీరు,
ఇటు చూడండి టెంట్ వేసుకొని ఉన్నాడు ఆడ రౌడీలు గూండాలు బెదిరించడానికన్నా నీ భూమి అయితే నీ భూమిలోకి ఎవడైనా వస్తాడా అన్న? భూమిలోకి ఎవడైనా వస్తాడా? రౌడీలని ఈడ ఏం చేస్తుండ్రు అంటే రౌడీలను పెట్టి గుండాలను పెట్టి భయప్రాంతులకు చేస్తుండ్రు. ఈడ ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళ తోలు తీస్తామన్నట్టు. వీళ్ళు ఎవరైనా మాట్లాడినా గానీ వాళ్ళు ఈడ దీని ఎంత ఎవరున్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఎవరు వచ్చినా గానీ మేమేం చేస్తామో చూడండి అని చెప్పేసి ఇక్కడ రోజుకి దగ్గర దగ్గర ఒక 100 నుంచి 150 మంది రౌడీలను పెట్టడానికి అవసరం ఏమొచ్చిందన్న? ఇప్పుడు నీ ల్యాండ్ అయితే నీ ల్యాండ్ లా ఒక 2-3 సెక్యూరిటీ పెడతావు, చెత్త వేయకుండానో ఏదో వేయకుండా. కానీ గుండాలను ప్రైవేట్ గుండాలను పెట్టడం ఏందన్నా బౌన్సర్లని? ఎవరైనా జాగా మీద బౌన్సర్లను పెడతారా? ఇప్పుడు మన గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తుండ్రా? పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు, హైడ్రా ఏం చేస్తుంది, ఎంఆర్ఓ ఏం చేస్తుండ్రు, కలెక్టర్ ఏం చేస్తుండ్రు, వీళ్ళందరూ ఏం చేస్తుండ్రా? ఏడ నిద్రపోతుండ్రా? ఇది 57 అని చెప్పేసి ఈ నుంచి చూడండి, ఇది 57 అని చెప్పేసి ఈ వరకు పోల్ వరకు 57 అని చెప్పేసి అన్నారు. 57 ఇక్కడ నుంచి ఇటు ఇట్లా ఇక్కడ నుంచి ఇటు 57 బౌండరీ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఆర్ఐ వచ్చింది. ఆర్ఐ వచ్చి ఆపడం జరిగింది. ఇది బౌండరీ డిస్ప్యూట్ ఉంది, మీరు ఏది ఎట్లా కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి. మా బాలనగర్ ఏమంటారు అంటే ఇది మొత్తం 57 అంటారు, వీళ్ళు ఏమంటారు అంటే 157 అంటారు. మరి 57 వస్తుందంటే సగం సగం వస్తున్నట్టే కదా. మరి ఆర్ఐ ఎందుకు వస్తుంది? బాలనగర్ ఎందుకు వస్తారు వాళ్ళ దగ్గర? లేకపోతే వాళ్ళ దగ్గర ఆర్ఐ వచ్చింది, ఇక్కడికి వచ్చి ఆపడం జరిగింది. వాళ్ళు ఇంటలేరు, మా దగ్గర కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పి మీరు ఏం పనికిరారని చెప్పేస్తున్నారు ఆర్ఐని. ఆ రోజు ఆ వీడియోస్ ఉన్నాయి. డైరెక్ట్ ఆర్ఐని ఏమంటున్నారు, కోర్టు నుంచి వచ్చేసింది మాకు ఆర్డర్, మీరెవరో ఆపనికని. అరే బౌండరీ డిస్ప్యూట్ కోర్టు డిసైడ్ చేసిందా? కోర్టు డిసైడ్ చేయలే కదా. ఎంఆర్ఓ కూడా ఈవెంట్ జడ్జి కదా, ఎంఆర్ఓ కూడా జడ్జే కదా, ఈక్వల్ టు జడ్జి. మరి ఆయన ఇంకా అనుమతి ఇవ్వలేడు. మరి ఆయన అనుమతి ఇవ్వలేదు, ఇంకో జడ్జి నుంచి వచ్చి అనుమతి ఇచ్చిండు. ఈయన కూడా జడ్జే కదా, ఈక్వల్ టు జడ్జి ఎంఆర్ఓ అంటే. మరా